దుఃఖపడ్డం అనేది చెడ్డ విషయం కాదు. మనిషిగా పుట్టిన తర్వాత దుఃఖం అనేది సహజం. కానీ దుఃఖపడే స్థలమును బట్టి మన దుఃఖానికి విలువ కలుగుతుంది. మనుషుల ముందు దుఃఖపడ్డామంటే చులకనైపోతాం. స్నేహితులతో మన దుఃఖాన్ని పంచుకుంటే వారికి చులకనైపోతాం. కానీ దేవుని ఎదుట దుఃఖపడితే ఆ దుఃఖము ఉల్లాస వస్త్రంగా మార్చబడుతుంది. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనం, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపు చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండును, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహింపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. హన్నా దేవుని సన్నిధిలో దుఃఖించింది, కన్నీరు కార్చి. సంవత్సరంలో తన యొక్క బాధ కన్నీటిని అంతటిని కూడా దేవుడు తీసివేసింది. సియోనులో దుఃఖిస్తే, దేవుని సన్నిధిలో దుఃఖిస్తే ఆ దుఃఖము ఉల్లాస వస్త్రంగా ఖచ్చితంగా మార్చబడుతుంది. నువ్వు దేని గురించి అయితే కన్నీరు కారుస్తున్నావో, దేని గురించి అయితే వేదన పడుతున్నావో, ఆ వేదన అర్థం చేసుకుని దానికి తగిన పరిష్కారమును ఇవ్వగలిగిన దేవుడు సియోను దేవుడు. సంఘము నూతన యెరూషలేము పట్టణం. ఆ యెరూషలేము పట్టణంలో జీవించగలిగితే, ఏదేమైనా సరే నీ దుఃఖాన్ని దేవునికి మాత్రమే పంచుకోగలిగితే, దేవుని నమ్మి ప్రభువా ఇదిగో మనుషులకు పంచుకోకూడదు. మనుషులకు పంచుకుంటున్నామంటే దేవుని నమ్మట్లేదన్నారు. దేవునితో, దైవ సేవకులతో మన దుఃఖాన్ని పంచుకున్నప్పుడు ఆ దుఃఖము ఖచ్చితంగా ఉల్లాస వస్త్రంగా మారు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ దుఃఖపడద్దు. ఎవరితో పడితే వారికి మన దుఃఖాన్ని షేర్ చేయొద్దు. దేవునితో మాత్రమే, దేవుని సన్నిధిలో మాత్రమే మన దుఃఖానికి విలువ కలుగుతుంది. God bless you.